ఈ ధర్నా ఎవరి కోసం? ఈ ధర్నా ఎవరి కోసం? ఇగో ఈ బిడ్డల కోసం ధర్నా. ఈ బిడ్డల కోసం ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి మా హక్కు ఇక్కడ ఎందుకు అమలవుతలేదని చెప్పి నినదించడానికి, నిలదీయడానికి ఈ వేదిక దగ్గరకు వచ్చినాం. ఇవాళ ఇదే ఇందిరా పార్క్ కాడ వేలాది మంది తల్లిదండ్రులు వచ్చి కూర్చున్నాం కదా. మరి 20 మంది లేనటువంటి సభ కాడ మీడియా ఎట్లుంటది? వేలాది మంది ప్రజలు వచ్చిన దగ్గర ఎటుపోయింది ఈ మీడియా? ఏమైపోయింది అనంటే ఏం జరిగిందో తెలుసా? ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ ధర్నాని కవరు చేయొద్దని శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఈ టీవీ ఛానల్ పైసలు పంపించినాయి. అర్థమైందా? ఎందుకు కవర్ చేయొద్దు అంటే చెప్తా ఉన్నాయంటే, ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే, తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే ఒకే ఒక్క దెబ్బకు 11,88,000 మంది పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీగా ఎంట్రీ దొరుకుతుంది అన్నట్టు. మరి ఆ వ్యాపారం ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింటది కదా. అందుకోసమని ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఏ టీవీ ఛానల్లో రాదు. ఎందుకు రాదంటే వాడు అడ్వర్టైజ్మెంట్లు ఆపేస్తాడు, వాడు ప్రకటనలు ఇయ్యడు. మరి ప్రకటనలు ఇవ్వకపోతే ఈయన మంది చచ్చిపోయినా సరే గాని ఈ మీడియా వ్యవస్థకు, ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్టవా? ఎవరు చదవాలి మీ ఛానళ్ళు? ఎవరు చూడాలి మీ ఛానళ్ళు? ఎవరు చదవాలి మీ పేపర్లు? మేమే కదా, మనవరా కాదా? మరి మన బిడ్డల హక్కు గురించి మాట్లాడని పత్రికలు, మన బిడ్డల హక్కుల గురించి మాట్లాడనటువంటి ఈ టీవీ ఛానళ్ల గురించి ఇక మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఇవాళ గామెవరో వర్మన్న తల్లికి పెద్ద పార్టీ పెట్టుకుంటే కాళ్ళ మట్టెల దగ్గరికి వెళ్ళి నెత్తిల కొప్పు దాకా ఓడోడు కవరేజ్, కాలు మట్టెల దగ్గర నుంచి నెత్తిల జడకొప్పుల దాకా కవరేజ్. ఈడ ఈ బిడ్డలకు రావాల్సినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను అమలు చేయమని ఇందిరా పార్క్ హైదరాబాద్ నడిబొడ్డున వేలాది మంది పేరెంట్స్ వచ్చి ఎర్ర టెండల కూర్చొని హక్కును డిమాండ్ చేస్తా ఉంటే నేను అడుగుతా ఉన్నా, ఏం సమాధానం చెప్తావు టీవీ నైన్ పిల్లలకు? ఇదేనా మెరుగైన సమాజం? ఇదేనా? ఎందుకంటే ఆ మీడియా కూడా ఎవరిది మీడియా? అది పేపర్లలో రేపు పొద్దుగాల వేలాది మంది ఇందిరా పార్క్ కాడ కూర్చున్నాం కదా. తల్లిదండ్రులారా పేపర్ చూశారు పుట్టుకున్నా, అలా ఈ వార్తలు ఉండదు, ఈ వార్త ఉండదని చూశారు, ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ మీడియా కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడం ఇష్టం లేదు కనుక. ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే వాళ్లకు శ్రీ చైతన్య నారాయణ అడ్వర్టైజ్మెంట్లు రావు గనుక నేను అడుగుతా ఉన్నా, మీ అగ్రకుల మీడియాలో ఈ వార్త వస్తే తంతం కొడుకు అని చెప్తున్నా.